ఓటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలి జిల్లా ఆసుపత్రి అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండటమేంటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు విలవిల్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆసుపత్రిలోని దుర్భర పరిస్థితుల్ని వారం రోజుల్లో సరిదిద్దకపోతే ప్రజాందోళన చేపడతామని హెచ్చరించాడు దువ్వాడ శ్రీనివాస్. జిల్లా కేడర్ హాస్పిటల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడటానికి వచ్చాను. ఇది జిల్లా కేడర్ హాస్పిటల్ ఎక్కడుంది? సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలు ఈ నియోజకవర్గం టెక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఆసుపత్రి ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయంటే కనీసం అసలు ఈ ఆసుపత్రి చరిత్ర ఈ ఏరియాలో ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు మేమందరం చెప్పాం, ఇది రాక్ బేరింగ్ ఏరియా, ఇక్కడ నిర్మాణానికి ఇది అంత సూట్ అయినటువంటి ప్రదేశం కాదు అని. కానీ గొప్పకి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసేసి లింటల్స్ వరకు తెచ్చి వదిలేసినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరిన్ని నిధులు రప్పించి ఈ ఆసుపత్రి పూర్తి నిర్మాణం చేయించి పూర్తి స్థాయిలో డాక్టర్స్ని అపాయింట్మెంట్ చేయించి సుమారు 154 మంది వరకు స్టాఫ్ని ఆనాడే అపాయింట్మెంట్ చేయించి ప్రారంభోత్సవం చేయించాం. ఆరోగ్యశ్రీ సేవలు సుమారు 3000 సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే ఏర్పాట్లు జగనన్న ఏర్పాటు చేశారు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆసుపత్రికి నీటి సమస్య వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో సీతాపురం అనే గ్రామం నుంచి ఒక బోర్ వేయించి టెక్కలి వాటర్ నీటి సరఫరా కేంద్రం నుంచి ఇక్కడికి వాటర్ రాదు, ఎందుకంటే ఇది అప్లాంట్స్లో